హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. టేస్టీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ రెసిపీ ఫ్రూట్ సలాడ్ పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను. నార్మల్ మిల్క్ అయినా పర్వాలేదు. ఫుల్ ఫ్యాట్ మిల్క్తో అయితే ఫ్రూట్ సలాడ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలను మీగడ కట్టకుండా అడుగంటకుండా గరిటెతో కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి, లేదా మీ టేస్ట్కు తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోండి. ఈ పంచదార అంతా పూర్తిగా కరిగే వరకు పాలను మరిగించుకోవాలి. పంచదార కరిగేలోపు ఇందులోకి మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ రెడీ చేసుకుందాం. మార్కెట్లో దొరికే మీకు నచ్చిన కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. వెనిల్లా కానీ బటర్ స్కాచ్ ఫ్లేవర్స్ అయితే బాగుంటాయి. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఒక బౌల్లోకి 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను తీసుకోవాలి. ఇందాకటి 1/2 లీటర్ పాలు కాకుండా సపరేట్గా కాచి చల్లార్చిన పాలను తీసుకున్నాను. ఇందులోకి 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలను చూద్దాం. షుగర్ అంతా కరిగి పాలు ఇలా మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని పాలల్లోకి కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో కంటిన్యూస్గా 5 మినిట్స్ పాటు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిగా చిక్కపడే వరకు మధ్యలో గరిటెతో కలుపుతూ పాలను మరిగించాలి. ఇలా తిక్కుగా వచ్చే వరకు అడుగంటకుండా కలుపుతుండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకొని మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇది చిక్కబడుతుంది. ఇప్పుడు 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీసిన తరువాత ఇలా కూల్గా ఉన్న కస్టర్డ్లోకి మనకు కావలసిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావలసినంత కస్టర్డ్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసిన అరటిపండు ముక్కల్ని, తొక్క తీసి పీసెస్గా కట్ చేసుకున్న యాపిల్ని, తొక్క తీసి బాగా పండిన మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి అన్నిటినీ కస్టర్డ్లో బాగా కలిసేలా కలుపుకొని ఇందులోకి దానిమ్మ గింజలను కూడా వేసి చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో అందుబాటులో ఉండే ఏ ఫ్రూట్స్ అయినా ఇందులో యాడ్ చేసుకుంటే చల్లగా టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.